వెల్కమ్ టు అరవింద కథలు. చాలా కాలం క్రితం ఒక అడవిలో 2 కోతులు ఉండేవి. ఒకటి చిన్ని, ఒకటి బన్నీ. అవి 2 మంచి స్నేహితులుగా ఉండేవి. కలిసిమెలిసి ఆడుకునేవి, కలిసే ఆహారం వెతుక్కొని పంచుకొని తినేవి. వాటి గురించి అవి చాలా తెలివిగలవి అని తాము అనుకుంటూ ఉండేవి. వారికంటే ఎవ్వరూ ఈ అడవిలో తెలివిగల వాళ్ళు లేరు అని కూడా అనుకునేవి. ఒకరోజు ఆ 2 కోతులు అడవిలో నడుచుకుంటూ వెళ్తాయి. దారి మధ్యలో ఒక బావి కనిపించింది. ఆ బావి లోపల ముసలి ఉంటుంది. ఎలాగైనా ఆ 2 కోతులు ముసలిని కాపాడాలి అని నిర్ణయించుకుంటాయి. అయ్యో పాపం, ఆ ముసలి నీటిలో పడిపోయింది. ఎలాగైనా నేను దాన్ని కాపాడతాను. అవును, నేను కూడా దానిని కాపాడతాను. కానీ నాకు అర్థం కావడం లేదు, ఈ బావిలో ఈ ముసలి ఎలా పడిపోయిందంటావు? అటు వెళుతుండగా పొరపాటున పడిపోయి ఉంటుంది. మనం ఏదో ఒక మార్గం ఆలోచించి దానిని బయటకు తీద్దాం అని తెలివి తక్కువగా ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉన్నాయి. అప్పుడు బన్నీ ఒక మార్గం ఆలోచించింది. మొసలి తనంతట తానే బయటకు వచ్చేలా చెక్క ముక్కను బావిలో వెయ్యాలి అనుకుంటుంది. నా ఆలోచన చాలా బాగుంది కదా, నేను వేసిన చెక్క ముక్కతో ఆ ముసలి బయటకు వస్తుంది. నేను ఎంత గొప్పగా ఆలోచిస్తానో కదా అని మురిసిపోవడం మొదలుపెట్టింది. అది చూసి అసూయతో చిన్ని తట్టుకోలేక, అదేం కాదు, ఆ చిన్న చెక్క ముక్కతో ఆ పెద్ద ముసలి ఎలా బయటికి వస్తుంది? అలా ఏం జరగదు అని అంటుంది. అప్పుడు బన్నీకి కోపం వచ్చి, నువ్వు నాకంటే తెలివైన వాడవా? ఇప్పుడు చూడు, నేను బావిలో చెక్క ముక్క వేసిన వెంటనే ముసలి బయటికి వస్తుంది అని ఆ 2 కోతులు నువ్వు గొప్ప నేను గొప్ప అని అనుకుంటూ వాదించుకుంటూ ఉంటాయి. అప్పుడు అక్కడికి ఒక ఏనుగు వస్తుంది. వచ్చి వాటితో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకుంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? మీ ఇద్దరు ఎందుకు ఇలా వాదించుకుంటున్నారు అని అడుగుతుంది. అప్పుడు బన్నీ, మేమిద్దరం బావిలో పడిపోయిన ముసలిని బయటికి తీద్దామని మాట్లాడుకుంటున్నాం అని సమాధానం చెప్తారు. అది విని ఏనుగు, ఆ ముసలి పొరపాటున బావిలో పడిపోలేదు, దానిని కావాలనే బావిలో వేశారు. అది అడవిలో ప్రశాంతంగా ఉన్న జంతువులందరినీ హింసించి తినేది, అన్ని జంతువులను బాధ పెట్టేది. అందుకే దానికి శిక్షగా ఈ బావిలో వేశారు. దానికి ఆహారం లేక బాధపడేలా చేశారు అని చెప్పింది. అది విని 2 కోతులు ఏనుగుతో వాదులాటకు దిగాయి. ఇలా చేయడం మంచిది కాదు. ఒక ప్రాణిని శిక్షగా ఇలా బావిలో ఎలా పడేస్తారు? మేము దీనికి ఒప్పుకోము. ఎలాగైనా ఈ మొసలిని కాపాడి తీరుతాము అని చెప్తాయి. అది విని ఏనుగు, మేము దానిని చంపడానికి ఈ బావిలో వేయలేదు, కొన్ని రోజులు శిక్షగా వేశాము. దాని తప్పు దానికి తెలిసాక బయటికి వదిలేస్తాము అని చెప్తుంది. ఏనుగు ఎంత చెప్తున్నా ఆ 2 కోతులు అవే తెలివిగలవి అనే గర్వంతో వాదిస్తూ ఉంటాయి. అది విని ఏనుగుకి విసుగొచ్చి మూర్ఖులతో వాదించలేమో అని అర్థమైంది. అందుకే మీరేం చేయాలనుకుంటే అదే చెయ్యండి, కానీ మీరు ఆ ముసలితో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పుడు కోతి చెక్క ముక్కను బావిలో వేసింది. దాన్ని ముసలి పట్టుకొని బయటకు రాలేకపోయింది. బన్నీ ఆలోచన విఫలమైనందుకు చిన్నికి చాలా సంతోషంగా ఉంది. నేను చెప్పాను కదా, నీ ఆలోచన పనిచేయదు అని. అప్పుడు చిన్నికి ఇంకో ఆలోచన వచ్చింది. ఒక తాడుతో కిందకు వెళ్లి ముసలికి తాడు కట్టి బయటకు తీసుకొద్దామని అనుకుంటుంది. అప్పుడు అక్కడికి ఒక మేక వస్తుంది. ఎందుకు మీరు ఆ ముసలిని శిక్ష అనుభవించకుండా బయటకు తీయాలి అనుకుంటున్నారు? అలా చెయ్యొద్దు, అది నా 4 పిల్లల్ని తినేసింది, దానికి తగిన శాస్తి జరగాలి అని కోతులకు చెప్పింది. ఆ 2 కోతులు తామే తెలివిగల్లవి అనే భ్రమలో ఉంటూ మేక చెప్పిన మాటలను పట్టించుకోలేదు. అప్పుడు మేక వాటిని గట్టిగా హెచ్చరించింది. ఆ ముసలిని మీరు బయటకి తీస్తే మిగిలిన జంతువులు మళ్లీ ప్రమాదంలో పడతాయి, వాటితో పాటు మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది. అది చెప్పిన మాటలు విని కోతులు పట్టించుకోకుండా తాడు ద్వారా బావిలోకి వెళ్లి ముసలికి తాడును కట్టి బయటికి లాగాయి. ఎలాగోలాగా దానిని కష్టపడి బయటికి తీశాయి. బావిలో నుండి బయటకు తీసినందుకు కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా ఆ మూర్ఖపు ముసలి దాని బుద్ధి చూపించింది. ముసలి పక్కనే ఉన్న కోతిని మింగేసింది. అది చూసిన ఇంకో కోతి పరుగులు పెట్టింది. నిన్ను మేము రక్షించినందుకు ఇలా చేస్తావా? నీ గురించి మిగిలిన జంతువులు చెప్పినా మా గర్వంతో మేం వినలేదు. నా స్నేహితుణ్ణి మింగేశావు, నన్ను వదిలిపెట్టు అని పరుగులు తీసింది. కొంచెం దూరం పరిగెత్తగానే ఆ కోతికి ఒక జామ చెట్టు కనిపించింది. అది తొందరగా దాని మీదకు ఎక్కి కూర్చుంది. కూర్చొని ఇలా ఆలోచించసాగింది. ఈ మొసలికి చెట్టెక్కడం రాదనుకుంటా. అమ్మయ్యా,
అని నిర్ణయించుకుంటుంది. చెట్టు మీద కూర్చొని అక్కడే ఉన్న పండ్లు తినుకుంటూ కాలం గడిపింది. కింద ఉన్న ముసలి కోతి కోసం ఎదురు చూస్తూ మళ్ళీ ఇంకో నాటకం ఆలోచించింది. చాలాసేపటి నుండి ఏమీ తినకుండా చనిపోయినట్టు నటించింది. అది చూసి కోతి, ఈ మూర్ఖపు ముసలి చనిపోయినట్టుంది, చాలాసేపటి నుండి ఆహారం నీరు లేదు కదా, దీనికి తగిన శాస్తి జరిగింది అని చెట్టు మెల్లిగా దిగి నడవడం మొదలుపెట్టింది. అంతే, ముసలి కోతిని వెంబడిస్తూ వెళ్ళింది. కోతి దానిని చూసి, అమ్మో, మూర్ఖపు ముసలి మళ్ళీ నాటకమాడిందా? నేను తెలివి తక్కువతనంతో, నా తొందరపాటుతనంతో నా ప్రాణం మీదకి నేనే తెచ్చుకున్నా. ఎలాగైనా నా ప్రాణాలు నేనే రక్షించుకోవాలి అని పరిగెత్తడం మొదలుపెట్టింది. ఎంతసేపు పరిగెత్తినా చివరికి ముసలికి చిక్కింది. ముసలి ఆ కోతిని కూడా మింగేసింది. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే, మనం మన తెలివితేటలను అవసరం లేని చోట చూపించకూడదు. మొదట ఇతరుల మాట కూడా మనం వినాలి. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.